నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటాటో లాలీపాప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేకపోతే స్కూల్ నుండి పిల్లలు వచ్చిన తర్వాత కానీ ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. ముందుగా పొటాటో బాల్స్ తయారీకి 3 మీడియం సైజు బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైస్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో సగాన్ని ఇప్పుడు ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ కలిసిన తర్వాత మనం ఉప్పు కారంని చెక్ చేసుకోవాలి. ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండిని కానీ తీసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ని మైదా పిండిలో వేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ మొత్తము పొటాటో బాల్స్కి పట్టించాలి. ఈ విధంగా చేత్తోనంటే ఎక్స్ట్రా బ్రెడ్ క్రమ్స్ ఉంటే పోతాయి. ఈ విధంగా పొటాటో బాల్స్ని మైదా పిండిలో వేసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని మొత్తం బ్రెడ్ క్రమ్స్ వాటికి బాగా పట్టించిన తర్వాత చేత్తోని ఈ విధంగా అనుకొని పక్కకు పెట్టుకొని బాల్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని పొటాటో బాల్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ పొటాటో బాల్స్ అన్నింటినీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన పొటాటో బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్ని పొటాటో బాల్స్ని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో బాల్స్ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు చాలా నచ్చుతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ పొటాటో బాల్స్. వీటిని మనం టమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.